చెప్పారు 10,000 జీతం పెంచుతామని చెప్పినారు. ఎంతో ఆశతో చాలామంది ఓట్లు కూడా వేసినారు కూడా. కానీ మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలలు అయినా కూడా వాలంటీర్ వ్యవస్థ గురించి అసలు ఏం మాట్లాడట్లేదు. అందులో వ్యవస్థ లేదు. పుట్టని పిల్లలకి ఎట్లా పేరు పెట్టాలి అని కూడా మాట్లాడుతున్నారు. పుట్టని వాళ్ళకి ఎలా హామీలు ఇచ్చారు సార్? ఎన్నికల్లో 10,000 జీతం ఇస్తామని ఎలా చెప్పారు సార్ మీరు? ఏం పేరు మన పేరు? వాలంటీర్ వ్యవస్థ గత 5 ఏళ్ళు పెన్షన్ కాయించడానికి తెల్లవారుజామున 3 గంటలకి 2 గంటలకి మేము ఆడవాళ్ళం కూడా పిల్లల్ని వదిలిపెట్టి లేచిపోయేవాళ్ళం. మాకు ఏ పండగ ఉన్నా ఏ సెలవు దినం రోజు కూడా మేము పింఛన్ పంచాం. కానీ ఇప్పుడు అదే సచివాలయ ఉద్యోగులకు ఒకరోజు ముందు ఇచ్చి పింఛన్ పంచిస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థను మీరు కొనసాగిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. మరి ఇప్పుడు ఏమైంది? మమ్మల్ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. మేము 5,000 జీతంతోనే మా ఫ్రెండ్స్ చెప్పినట్టు చాలా సంతోషంగా జీవించేవాళ్ళం. కానీ 10,000 ఇస్తానని మాకు ఆశ కల్పించారు. వాలంటీర్ వ్యవస్థ కరోనా టైంలో కూడా చాలా బాగా పనిచేశారు. కరోనాలో కూడా మా పిల్లల్ని ఇంటిని వదిలేసి వాళ్ళకి సరుకులు ఇవ్వడం, వాళ్ళని హాస్పిటల్లో చేర్పించడం, ఆశా వర్కర్ల పని కూడా మేమే చేసాం. అని వాలంటీర్ వ్యవస్థ లేకుంటే మీరు క్యాష్ ఇన్కమ్కి పోవాలంటే చదువుకోలేని వాళ్ళు ఎంతో ఇబ్బంది పడతారు. అలాంటి ఇబ్బంది వాళ్ళని పెట్టకూడదని నేను ప్రభుత్వానికి మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. లైటింగ్ వస్తుంది. గౌరవనీయులైన సీఎం చంద్రబాబు నాయుడు గారికి మాకు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన హామీని దయచేసి నిలబెట్టుకోవాలని మేము కోరుతున్నాం సార్. మేము 5,000 వేతనంతో చాలా హ్యాపీగా ఉంటుంది సార్. కానీ మీరు దానికి 10,000 వేతనం చేసి మీ జీవితాన్ని ఏదో ఎక్కడికో తీసుకెళ్తారని, కానీ ఎక్కడికి తీసుకెళ్ళలేదు సార్. మీరైతే మా జీవితాన్ని ఎక్కడ లేకున్నట్లు మమ్మల్ని మధ్యలో గాలిపటానికి దారం లేని దానిలాగా వదిలేసినారు. దయచేసి మమ్మల్ని గుర్తుంచుకొని, పవన్ కళ్యాణ్ సార్ గారు కూడా అన్నారు ఆడవాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేస్తాను అని. అదే మాట మీరు నిలబెట్టుకోవాలి అని అనుకుంటే, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనుకుంటే వెంటనే మళ్ళీ వాలంటీర్లను కొనసాగించాలి. మాకు పెండింగ్ పెట్టిన జీతాలు ఇవ్వాలి. మేము అసలు ఏం తింటున్నామో, మా జీవితాలు ఎట్లా జరుగుతున్నాయో మా ఆవేదన మీకు పట్టడం లేదు. ఎందుకంటే 6 నెలలైంది మీరు ప్రభుత్వం మారి, కానీ ఇంతవరకు అయింది ఒక్క స్కీమ్ కూడా అందుబాటులో లేదు. ఇప్పటికీ కూడా వాలంటీర్లకే ఫోన్ చేస్తున్నారు. ఇప్పటికీ సచివాలయం ఎంప్లాయీస్ కూడా ఇంకా ఉద్యోగం సరిగ్గా చేసుకోలేక మీ బుక్ ఇవ్వండి, మీ వాళ్ళు రిజిస్టర్లు ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు సార్. కాబట్టి వాళ్ళు సగం చేసి సగం చేయక ఆ వర్క్ని అలా పెడితే ప్రభుత్వం అసలు ఏం చాలా దళితంగా ఉంటుంది సార్. దయచేసి విధుల్లోకి మళ్ళీ వాలంటీర్లను కొనసాగించాలి. మా ఆవేదన మీరు ఖచ్చితంగా వినండి సార్. మీ ఇంట్లో ఆడవాళ్ళని అని మమ్మల్ని భావించి మా బాధను గుర్తించి ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళండి. మీ పేరు? ఈరోజు వాలంటీర్ చేసినటువంటి న్యాయమైన డిమాండ్స్ పైన చేసినటువంటి ఆందోళన కార్యక్రమానికి సిఐటిగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలలో ఈ రాష్ట్రంలో ఎవరు చేయలేనటువంటి సేవలు అతి తక్కువ జీతంతో వాలంటరీ వ్యవస్థ ద్వారా వాలంటీర్లు నిర్వహిస్తూ ఉన్నారు. మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వారి సేవల్ని కొనసాగిస్తూ వారి వేతనాన్ని 5,000 కాదు 10,000 రూపాయలు ఇస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతా ఉన్నా కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 2,50,000 మంది వాలంటీర్లు అందరూ కూడా రోడ్ల మీదకి వస్తూ ఉంటే ఈరోజు నిమ్మకి నీరెక్కినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వివరించడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారమే వాలంటీర్లను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి. వారికి 10,000 రూపాయల గౌరవ వేతనం అందించాలని ఈరోజు ఆందోళన కార్యక్రమాలు శాంతియుతంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. మీరు 2000 సంవత్సరంలో అంగన్వాడీలు ఏ విధమైనటువంటి బషీర్బాగ్ ఉద్యమం నిర్వహించారో రాబోయేటువంటి కాలంలో ఈ రాష్ట్రంలోని 2,50,000 మంది వాలంటరీ వ్యవస్థలందరినీ కూడా సిఐటి నాయకత్వాన ఏకం చేసి మీ కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే విధంగా ఐక్య ఉద్యమాలు నిర్వహించడానికి సన్నద్ధం అవుతా ఉన్నాం. అది పునరావృతం కాకుండా తక్షణమే మీరు ఎన్నికలు ఇచ్చిన హామీ ప్రకారం 10,000 గౌరవ వేతనంతో పాటు వారిని విధుల్లోకి తీసుకునే విధంగా కూటమి ప్రభుత్వం పునరాలోచన నిర్వహించాలని ఈరోజు సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు
పునరాలోచన నిర్వహించాలి. వారి కుడిభుజంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో వాలంటరీ వ్యవస్థ సంపూర్ణమైనటువంటి సేవలు అందిస్తూ ఉంది. కరోనా కాలంలో 2 సంవత్సరాల పాటు వారి ప్రాణాలను కూడా పరంగా పెట్టి సేవలు అందించారని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి చెప్పి వాలంటరీ వ్యవస్థను పునరుద్ధరణ అయ్యే విధంగా వారిని నిధుల్లో తీసుకునే విధంగా మీరందరూ కూడా కూటమి ప్రభుత్వం ఆలోచన చేయాలని సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ విధంగా కూటమి ప్రభుత్వం మంచి ఆలోచన చేసి వాలంటీర్లకి జీవనోపాధి కల్పించాలని సిఐటిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.